కుత్బుల్లాపూర్ బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవ్ 2026 పేరుతో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని అజీజ్ నగర్, బాచుపల్లి, బౌరంపేట బ్రాంచుల కేఎల్హెచ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు అర్జున్, సీతాపయనం సినిమా బృందం హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ విద్యతో పాటు సృజనాత్మకత, సంస్కృతి, విలువలు, నాయకత్వ లక్షణాల పెంపొందడమే ఉత్సవ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రేపు రిలీజ్ కాబోతుంది. గ్యారంటీ మీకు నచ్చుతుంది ఏమన్నా. ఇది నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. నా డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. తెలుగు ఇండస్ట్రీకి ఐశ్వర్య అండ్ నిరంజన్, అతను కూడా ఈ సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మన ఉపేంద్ర గారి కళా యాక్టర్ ఉపేంద్ర గారి అన్న కొడుకు అతను. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ This is Professor Anand, Dean, Global Business School, Kondapur, and also along with me, Prem Satish Kumar is the SAC in charge, and PR head Meenakshi Sharma. So KLH University spread over 3 campuses. So మన హైదరాబాద్ లో 3 క్యాంపస్, ఒకటి బౌరంపేట్, ఇది బౌరంపేట్ క్యాంపస్, అలాగే అజీజ్ నగర్ అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కేఎల్హెచ్ క్యాంపస్, అలాగే కొండాపూర్ లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. సో ఈ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి. అంటే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ. సో ఆ విధంగా ఓన్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అజీజ్ నగర్ ను ఈ కొండాపూర్ క్యాంపస్ లో. కొండాపూర్ లో గ్లోబల్ బిజినెస్ స్కూల్ అంటే ఎంబీఏ, బీబీఏ, పిహెచ్డి, బిఎస్సీ యానిమేషన్, గేమింగ్. సో ఈ విధంగా మాకు 3 క్యాంపస్లు ఉన్నాయండి హైదరాబాద్ లో. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ని, ఇన్హరెంట్ క్వాలిటీస్ ని మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని కళా ఉత్సవ్ అంటాం. అంటే 2 days ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ లో నాట్ ఓన్లీ అకాడమిక్స్, రీసెర్చ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవే కాకుండా మనం వాళ్ళు ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ ని డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఒక గుర్తింపు తేవడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. This is B. Deekshita Royal and I am from Andhra Pradesh. So I joined in KLH Hyderabad because of best experience and the exposure of the campus. And this Kala, we came with a new idea that called as Kala Utsav, and it will be encouraging our new talents, and they are encouraging our talents, and also we are coming up with new ideas and business ideas. Basically I am studying MBA in KLH, so we'll play best business ideas in our campus too. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొత్త కొత్త టాలెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా బయటకు వస్తాయి. అండ్ ఇది ఒక మంచి స్టేజ్ మా ఎక్స్పీరియన్స్ టాలెంట్ ని చూపించుకోవడానికి. థ్యాంక్ యూ. Hi everyone, I'm Harsha. I'm a student of Aziz Nagar KLH campus. So basically, before last year in December, we had this spark of Kala Utsav. Kala Utsav అన్న ఒక ఐడియా ఇనిషియేట్ చేయాలని ప్రేమ్ సార్ వచ్చి నాకు చెప్పారు. ఫస్ట్ ఒక కొత్త ఈవెంట్ కావాలని. ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద ఈవెంట్ ఐడియేషన్ కానీ నేనున్నా. కళా ఉత్సవ్ యొక్క మెయిన్ మోటివ్ ఇస్ జనాల్లో అంతరించిపోతున్న కళల్ని తిరిగి తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో బేసికలీ ఈవెంట్
కాలేజ్ వరకే పరిమితం కాదు, మొత్తం 3 క్యాంపస్లు, అది కాకుండా హైదరాబాద్ లో 20+ క్యాంపస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్, మొత్తం హైదరాబాద్ కే పరిమితం కాకుండా మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే క్యాంపస్ లో ఉండే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్స్పోజర్ దొరికింది, అసలు కళలు ఏంటి, అసలు ఏమేం కళలు ఉన్నాయి అండ్ వేరే స్టేట్ లో ఎట్లా జరుగుతుంది కాంపిటీషన్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సో కళా ఉత్సవ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఇట్స్ లైక్ మై బేబీ. ఫ్రమ్ ద day one I was working on it. It's so emotionally connected. It's a great initiative because